ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు గల వారఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి ఈ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారు ఈ వారంలో మంచి ఫలితాల్ని పొందనున్నారు. ముఖ్యంగా చేసే పనుల్లో లేదా తీసుకునే నిర్ణయాల్లో నిపుణుల సలహా మేరకి ప్రయోజనకరంగా ఉంటాయి. మీ అనుకూలతను మెరుగుపరచడానికి పనిచేస్తుంది. మనసులో సంతృప్తి భావం ఉంటుంది. మన పరిశోధన పనులతో సంబంధం ఉన్న వ్యక్తులకి ఈ వారం చాలా ఉత్సాహంగా ఉంటుంది. సహజ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. ప్రియమైన వారి భావాల్ని గౌరవించండి. ఇంట్లో పునర్నిర్మాణం మరియు అలంకరణ చేయవచ్చు. వారం మధ్యలో వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది. దాంపత్య జీవితంలో మంచి సామరస్యం ఉంటుంది. అయితే వారం ప్రారంభంలో మీరు లావాదేవీలకి సంబంధించి మోసానికి గురయ్యే అవకాశం ఉంది. మీరు కార్యాలయంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉండవచ్చు. మీరు డబ్బు అప్పుగా ఇవ్వవలసి రావచ్చు. సభ్యుల ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయబడుతుంది. వెన్ను మరియు భుజం నొప్పి కనిపించవచ్చు. మీ అభిప్రాయాల్ని స్పష్టంగా వ్యక్తం చేయలేకపోవడం అసౌకర్యానికి కారణం కావచ్చు. పిల్లల ప్రవర్తన వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు. వ్యక్తులతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మీ మాటలు మరియు ఆలోచనలలో కఠినంగా ఉండకండి. శనివారం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే రోజు 3 సార్లు హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 30వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.